దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునిలో ఉంటా కూడా మనం ఎలా పడితే అలా జీవిస్తూ, ఎలా పడితే అలా ఉంటే మనం ప్రయాణం అలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే మనకేం జరగట్లా, మనం ఏ తప్పుడు పనులైనా చేయొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు లోకంలో. కానీ దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు, 2 ఛాన్సులు ఇస్తాడు. పద్దాకి లేవటానికి దేవుడు ఆయన చేతకానుడు కాదు. ప్రియమైన దేవుని మీద దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు, మారతావని, ఒక అవకాశాన్ని ఇస్తాడు, శ్రమల నుంచి విడిపించబడతావని. నీకు శ్రమలు వస్తే దేవుని దగ్గరికి వస్తావు, లేకపోతే రావు. లేకపోతే దేవుడు గుర్తురాడు కబుక్కునే. శ్రమ వస్తేనే దేవుని దగ్గరికి వస్తావు, ఏదైనా అవసరమైతేనే దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను కోరుకుంటాడు, అనుదినం నా దగ్గరకు ఉండాలి, నా దగ్గర ప్రార్థన చేసుకోవాలి, నాతోనే ఉండాలి, నాతో మాట్లాడాలని దేవుడు ఎప్పుడు ఆశపడతా ఉంటాడు. ప్రియమైన దేవుని మీద కాబట్టి ఈ లోకంలో మనం ఏది చేసినా చెల్లుబాటు అయింది, ఏది చేసినా కూడా మనకేం జరగట్లా, ఏం అవ్వట్లా అని మనం ఆలోచనలు అనుకుంటా ఉంటాం. ఎప్పుడైనా మాట జ్ఞాపకం చేసుకోండి, మనం ఏది చేసినా ఇఫ్ అది కరెక్ట్ అయితే ఓకే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావా, అది నీకు ఎప్పుడైనా దెబ్బే. ప్రేమ దేవుని కూడా జ్ఞాపకం ఉంచుకో. ఎప్పుడైనా సరే నీకు సడన్గా నీకు శ్రమలు అనేవి వస్తాయి, సడన్గా దేవుడు ముళ్ళు పెడతా ఉంటాడు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, అరే వాడు చూడు ఎలా తిరుగుతున్నాడు, అయితే ఏమి చూడు ఎలా ఉంటుందో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సడన్గా ఆ శ్రమలు ఎప్పుడు వస్తాయో తెలియవు. దేవుడు చూసి ఒక ముళ్ళును పెడతా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ఒకసారి చూద్దాం, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా నీతిపరులనేమి దుష్టులనేమి నీవు ఎవ్వరు ఉండకుండా అందరిని నిర్మూలము చేయుటకై చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఏ రోజైనా దేవుడు నీతో మాట్లాడా? ప్రేమ దేవుని బిడ్డ ఏమంటే అందరు నాయకు చూడండి, దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడా? ఆయన స్వరం ఏమైనా విన్నారా? దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడు దేవుడు మనతో? ఇంకా దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా, లేకపోతే ఆయన స్వరం ద్వారానే డైరెక్ట్గా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ యెహెజ్కేలుతో కూడా దేవుని స్వరం క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమనంటే నీతిపరులేమి అలాగే దుష్టులేమి అందరిని కూడా నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టులు అలాగే నీతిమంతులు ఇద్దరి గురించి చెప్తున్నాడు దేవుడు. ఏం చేస్తాడంట? ఇద్దరిని కూడా నిర్మూలన చేస్తాడంట. ఏమంటే మంచిగా ఉండేవాడిని ఎవరన్నా నాశనం చేస్తారండి? అవునా? మంచిగా ఉండేవాడిని ఎవరు నాశనం చేస్తారు? ఇప్పుడు ఆడు చెడు మార్గంలో నడుస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాడు, వాడిని నాశనం చేస్తే ఓకే. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? ఏం చెప్తున్నాడు? నీతిపరులేమి దుష్టులనేమి నీవు ఎవ్వరు ఉండకుండా అందరినీ. ఏమండి దేనికంట? దేవునికి ఎంతో కోపం వస్తే తప్ప ఈ మాటలో దేవుడు మాట్లాడు. ఇక్కడ నీతిమంతులు ఉన్నారు, అలాగే దుష్టులు కూడా
ఉన్నారు. ఇద్దరిని అంటే ఉన్న జనాభా అందరిని కూడా నాశనం చేస్తానని చెప్పి దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని మీద ఎందుకని ఇద్దరిని నాశనం చేయాలి? నీతిమంతులను వదిలేయచ్చుగా. ఏమన్నా నీతిమంతులను వదిలేయచ్చు, వాళ్ళు మంచిగానే ఉంటున్నారు దేవుని పక్షాన, వాళ్ళని వదిలేయచ్చుగా. కానీ వాళ్ళని దుష్టుల్ని అందరినీ కూడా నాశనం చేస్తానని దేవుడు మాట్లాడతానంట. ప్రేమ దేవునిగా ఈ విషయాల్లో ఇద్దరిని కూడా ఎందుకు నాశనం చేస్తానంటే, దేవునికి పాపం జీవితంలో జీవిస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన జీవితంలో జీవిస్తున్నారు. ఓకే, మరి నీతిమంతులుగా ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారంటే పాపుల సహవాసంలో ఉన్నారు. 10 మంది తాగుబోతులు ఉన్నారండి, వాళ్ళతో మనం ఉంటే ఏమనుకుంటారు? మన తాగుబోతే అనుకుంటారు, అవునా కాదా? కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి? నువ్వు తాగవండి, తాగేవాడితే ఎందుకు, నీకేం పని? ఒకవేళ అలాగే ఉన్నావు అనుకో, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ నీకు కూడా వస్తాయి, అవునా కదా? అలాగే దేవుడు కూడా ఇక్కడ దుష్టులని అలాగే నీతిమంతులని ఇద్దరిని కూడా నాశనం చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఈ దేవుని పరంగా ఈ లోకములో మన యథార్థంగా నీతిమంతులు ఎంత ఉన్నా లోక సహవాసాలతో మనం ఎలాగుంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ దేవుని మీద ఎంతవరకు అంతవరకే. నువ్వు నీతిమంతుడిగా ఉంటున్నావు, దేవుని బిడ్డగా ఉంటున్నావు, కానీ లోకపరమైనవి కూడా మనకి ఇంకా ఛాయలు ఉన్నాయి. అంటే ఎలాగా అని అంటే సింపుల్ థింగ్స్, మన స్టేటస్లు అవ్వచ్చు, లేకపోతే మన ఫోన్ రింగ్ టోన్స్ అవ్వచ్చు. ఇవి కూడా మన భక్తిని నీతిని కూడా చెప్తాయి. ప్యూర్గా దేవుళ్ళలో ఉంటున్నాం, లోకపరమైన ఛాయ మనకెందుకండి, అవునా కాదా? వాళ్ళు పెట్టుకుంటారా? మన దేవుడి పాటలు పెట్టుకుంటారా? మరి ఆ దెయ్యం పాటలు మనం ఎందుకు పెట్టుకోవాలి? అర్థమవుతుందా? భక్తిపరుడివి, పరిశుద్ధంగా ఉన్నావు, నీకెందుకు లోకపరమైన ఆశలు? ఆ ఛాయ అంటే నీకు ఇంకా లోకపరమైన ఆశలు పోవాలా, ఇంకా చచ్చిపోవాలా మనలో. చాలామంది మీరు పాపం చాలా మంచి వాళ్ళే, కానీ కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే భక్తి బాగానే చూపిస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారంట, లోకపరంగా వాళ్ళు ఎలాగ ఉంటున్నారో వాళ్ళ పరంగా మనం కూడా అటు ఇటుగా చక్కగా జీవిస్తూ ఉంటున్నాం. జాగ్రత్త, మన దేవుడు ఒకటే రీతిగా ఉంటాడు, ఇంకా అలాగే మనం ఉండాలి అంతే తప్ప మనం అటు ఇటుగా లోకపరమైన మనం అటు ఇటు కూడా మనం ఉండకూడదు. ప్రేమ దేవుని మీద అందుకనే దుష్టుల్ని నీతిమంతులను కూడా దేవుడు ఏం చేస్తాడంట, నాశనం చేస్తాడంట. యెహెజ్కేలు ఆ మాట వినగానే ఆయనకి భయం వేసింది. అసలు ఎందుకు వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు? చూద్దాం ఒకసారి 20వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. అచ్చట చేరి మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకునేనా మీ క్రియలన్నిటినీ మనసుకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ నీ క్రియలను బట్టి చేసే పనులు బట్టి ప్రేమ దేవుని మీద ఆఖరికి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ మీద మీకే అసహ్యం వేసిద్దంట. ఎలాగా? ఎప్పుడొకప్పుడు దొంగకు కూడా ఏమైందో తెలుసా, కొంచెం చిన్న మనస్సు అనేది ఉంటుందంట. అయ్యో ఎందుకు ఈ పని చేయటం అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంట. అంటే మనకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఎరో మనం ఇలాంటి పాపం ఎందుకు చేశామా అనేసి మనమే అసహ్యం వేసేలాగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పాపం అనే ఒప్పుకోలుగా చేస్తాడు. చేసే ప్రతిది కూడా దేవునికి వ్యతిరేకమైన ప్రతి పనులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఒప్పింపజేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా నీ క్రియలు జాగ్రత్త కాపాడుకో ప్రేమ దేవుని మీద. జాగ్రత్తగా లోకంలో మనం జీవించాలి. ఎలా పడితే అలాగ ఉండి దేవుడు ఏం చెప్తున్నాడంట, నీతిమంతుల్ని అలాగే దుష్టులను కూడా అందరినీ కూడా నేను నాశనం చేస్తానని చెప్తున్నా. ఏమంటే నీ భక్తి అంతా ఏమంటే వాళ్ళు నాశనం చేయకుండా ఉండాలి. మన భక్తి అంతా ఎంతవరకు నీ భక్తి ఉంటుంది దేవుని దగ్గర, ఎంతవరకు నువ్వు భయపడుతున్నావు దేవుని దగ్గర, ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుడా. ఒక నిమిషం చాలు ఆయన బ్లెస్ చేయటానికైనా, ఆయన మనల్ని నాశనం చేయటానికైనా, ఏదైనా ఎవరు చేయాలి మనల్ని? ఇప్పుడు ఆయన ఎలో చేస్తేనే సాతాను గారు మనల్ని ఏమైనా ముట్టగలదాం.
కాబట్టి ఏ అధికారమైనా కేవలం మన దేవునికే ఉంది. నువ్వు ఆశీర్వదించబడాలన్నా లేదా డౌన్ అయిపోవాలన్నా, నువ్వు ఏ స్థితిలో ఉండాలన్నా కేవలం దేవుని చేతిలోనే ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇక్కడ వాళ్ళ క్రియలు బాగదంట, వాళ్ళకి వాళ్ళే అసహించుకునేలాగా వాళ్ళు ఉంటున్నారంట. కాబట్టి మనం చేసే క్రియలు ఒక్కోసారి మనకు కూడా నచ్చని స్థితిలో ఉంటాయి. తప్పు చేసారే, మనం తప్పు చేసామే, ఇది ఎందుకు చేసాం, ఇలా ఎందుకు చేసాం అనే మనసు మనకు ఒక్కోసారి గద్దిస్తూ ఉంటుంది ప్రేమ దేవుని మీద. లోకంలో జాగ్రత్తగా ఉండాలి, మన క్రియలు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. లేకపోతే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే క్లియర్గా నాశనం చేస్తాడంట. ఇక్కడ మటుకి దేవుడు ఇద్దరిని, దుష్టుల్ని అలాగే మంచిగా ఉన్న వాళ్ళని కూడా దేవుడు నాశనం చేస్తాను అన్నాడు. కానీ ఆదికాండంలో చూస్తే లోతు కుటుంబాన్ని మటుకి ఆ కుటుంబాల్లో ఆ సొదొమ గొమొర్రా నాశనం చేసేటప్పుడు దేవుణ్ణి అబ్రహాము ఎవరైతే తెలుసా అంటే వాళ్ళ తమ్ముడు లోతు. అయితే అబ్రహాము అసలు దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా అబ్రహాంతో మాట చెప్తున్నాడు, అయ్యా అబ్రహామా, నేను సొదొమ గొమొర్రా మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను. అంటే ఆయన విశ్వాసులకు తండ్రి, భయభక్తులు కలిగి ఉండే వ్యక్తి, దేవుడు ఏది చెబితే అది విని దాన్ని నడుచుకునే వ్యక్తి. కాబట్టి దేవుడు కూడా చూసారా ఆయనకి చెప్తున్నాడు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, అయినా అబ్రహాముతో ఆ మాట చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల చాలు. హల్లెలూయా. ఇక్కడ 24వ వచనంలో అబ్రహాం ఏం చేస్తాడంటే బతిమలాడుతున్నాడు దేవుణ్ణి, అయ్యా ఒక 50 మంది ఉంటే సొదొమ గొమొర్రాని వదిలేస్తావా అని 24వ వచనంలో అబ్రహాం మాట్లాడుతున్నాడు. అయితే 26వ వచనంలో దేవుడు ఏమనంటే ఓకే 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ సొదొమ గొమొర్రా నాశనం చేయకోకుండా కాపాడుతానని చెప్తున్నాడు. అయితే ఇలాగా ఈ వాదన కంటిన్యూ అవుతాయి. ఈ మాటలో ఏమైందని తెలుసా, ఆఖరికి 10 మంది లేకపోతే 20 మంది ఆఖరికి 10 మంది లాగా వచ్చేసారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా 10 మంది దాకా ఇప్పుడు అబ్రహాము ఏమడుగుతున్నాడు, 50 నుంచి 40, 30, 20 ఆఖరికి 10 వరకు వచ్చేసి బతినాడుతున్నారు, 10 మంది ఉన్న కనీసం కాపాడతారా అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా 10 మంది ఉన్నా కూడా నేను కాపాడతానని దేవుడు అంటే అక్కడ చూస్తే ఏ భక్తిపరుడు ఎవ్వడో లేడు, ఒక్క లోతు తన కుటుంబం తప్ప ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తానాడంట, నాశనం చేసేస్తాను అంటున్నాడు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు నాశనం చేసేస్తానని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే నీ కుటుంబం రక్షించబడుతుంది, నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీ ప్రాంతం రక్షించబడుతుంది, నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీ యొక్క పట్టణం అంతా రక్షించబడుతుంది. ఇప్పుడు నీకు నీ కుటుంబానికి ఎలాగైతే కనెక్షన్ ఉందో నీ ప్రాంతానికి, నీ యొక్క ఊరికి, నీ దేశానికి కూడా కనెక్టింగ్ ఉంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వు బ్రతికితే నీకోసమే నన్ను నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మంచిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికనుకో, నీ ప్రభావం మొత్తానికి వ్యాపింపజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా ఉంటే దేవుడేం చెప్తున్నాడు, 50 మంది ఉంటే చాలు, 50 మంది ఉంటే నేను కాపాడుతామని రక్షిస్తానని చెప్తున్నాడు దేవుడు. సరే జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, 50 మంది ఉన్నా నేను కాపాడుతాను. ఆఖరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంట, 10 మంది ఉన్నా చాలు నేను కాపాడుతాను అంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, 10 మంది ఉన్నా కూడా దేవుడు కాపాడుతాను అంటున్నాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం బాగుపడాలి, నిన్ను బట్టి నీ ప్రాంతం కాపాడబడాలి, నిన్ను బట్టి నీ యొక్క దేశం అంతా కూడా అంటే నువ్వు ఆ రకంగా నువ్వు
బ్రతకాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకో, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, సొదొమ గొమొర్ర అంతా కూడా నాశనం చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక చాలా విలువైన వ్యక్తివి, నువ్వు చక్కగా దేవునిలో మంచిగా ఎదగాలనే వ్యక్తివి, నీ మూలాన నీ ప్రాంతం, నీ ఊరు అంతా కూడా బాగుపడాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలాగుండాలంట నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇక్కడ లోతు ఒక్కడే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ఆ ప్రాంతాన్ని రక్షించుకోలేకపోయాడు. కానీ నువ్వు కానీ పరిశుద్ధంగా జీవిస్తే నీ కుటుంబం, నీ ప్రాంతం, నీ దేశం అంతా కూడా అంటే కేవలం నీ మూలాన, నువ్వు భక్తిగా ఉన్న నీ మూలాన కాపాడతాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదమే. ఆయన ఇతర శత్రువుల దేశానికి వెళ్ళిన, అక్కడికి వెళ్ళి ఉన్నా అక్కడ కూడా ఆశీర్వాదం. జైల్లో ఉన్న ఆశీర్వాదమే, ఎక్కడ ఉన్నా కూడా ఆశీర్వాదం. అలాగే ఒక ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటే నీ కుటుంబానికి, నీ ప్రాంతం అంతటికి కూడా నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుడు మంచిగా నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు నీ కుటుంబం రక్షించబడతారు. లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట, దుష్టుల్ని అలాగే నీతిమంతులను కూడా దేవుడు నాశనం చేస్తానంట. చదువు తర్వాత వచ్చిన కూడా ఒకసారి యెహెజ్కేలు 21వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. చాలు. ఇక్కడ యెహెజ్కేలుతో మాట చెప్తున్నాడు. యెహెజ్కేలు వెళ్ళి అందరూ చూసేలాగా నువ్వు ప్రార్థన చేయి. ఆయన ప్రార్థన చేయమట్లా ఏం చెప్తున్నాడంటే నిట్టూర్పులు వచ్చమంటున్నాడు, దుఃఖించమంటున్నాడు, కన్నీరు కార్చమని చెప్తున్నాడు. అంటే ఒక స్త్రీ ఎలాగైతే ఆ డెలివరీ టైంలో ఎంత ఇబ్బంది పడుద్దో అంతగా దేవుని దగ్గర నువ్వు ప్రాలాపించు. నువ్వు అలా ప్రార్థన చేయి. అప్పుడు జనాలందరూ చూసి ఏమడుగుతారు, ఏమొచ్చిందా, ఎంతగా ఏడుస్తున్నావు, ఎంతగా ప్రార్థన చేస్తున్నావు ఏంటి. అసలు మనం ప్రార్థన చేస్తే ఎలా చేసుకుంటాం, మన కుటుంబంలో, మన గృహంలో మనం చేసుకుంటాం, సైలెంట్గా చేసుకుంటాం. కానీ యెహెజ్కేలు ఎలా చేస్తున్నాడంట, అంగలారుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ప్రజలందరూ చూసేలాగా ఆయన ప్రార్థన చేస్తాడు. దేవుడు చేయమన్నాడు అలాగా. ఎందుకనంటే ప్రజలందరూ అడుగుతారు, ఏమైంది యెహెజ్కేలు అంటే ఏం చెప్తాడు అప్పుడు ఆయన, మన ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది, మనం అందరం నశించిపోతున్నాం అని చెప్పటానికి దేవుడు ఆ ప్రకారంగా చేయమన్నాడు. ఈరోజు నీ దగ్గరకు కూడా ఏదన్నా ఒకవేళ ఏదైనా శ్రమ వస్తుంది, ఏదైనా ఇబ్బంది వస్తుంది, అది నీకు ముందే ఒకవేళ అంటే మనకు అనిపిస్తూ ఉంటారు. చాలామంది ఏమంటారు, నాకు 6th సెన్స్ పనిచేస్తూ ఉంటారండి అంటే ఊరకనే అలా పెద్ద జ్ఞానుల్లాగా అంటూ ఉంటారు. కాబట్టి ఏదో నాకు అవ్వబోతుంది, ఏదో జరగబోతుంది అని అంటూ ఉంటారు. కాబట్టి నిజంగా మనకి ఏదైనా ఒక సంభవించబోతుంది, ఏదైనా శ్రమ, దాని గురించి నువ్వేం చేయాలి, అంగలార్చాలి, ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. నష్టం వచ్చి పూర్తిగా నష్టం పడిపోయే దాకా కూడా మనం ఉండకూడదు. ఏదైనా శ్రమ వస్తుంది, ఆ శ్రమ గురించి నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా ఈ శ్రమ నుంచి నన్ను తప్పించు, దీని నుంచి నన్ను విడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. లేదంటే ఒకవేళ శ్రమల్లో ఉన్నావు, ఇంకా ఎక్కువగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి నీకు శ్రమ సంభవిస్తుంది, నువ్వేం చేయాలంట, అంగలార్చాలి, కన్నీరు కార్చాలి. ఇంకా శ్రమ వస్తుందిలే, రానీలే, చూసుకుందాం అని అంటే ఆ శ్రమకి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. జాగ్రత్తగా దేవుని దగ్గర ఆ శ్రమ రాకముందే, ప్రభా ఈ శ్రమ నా దగ్గరికి రానివ్వు మాకు, ఒకవేళ శ్రమ వస్తే దాని నుంచి జయించే శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అందుకనే శ్రమ రాకముందే నువ్వు ప్రార్థనలో కొంచెం, ఇప్పుడు నాశనం కాకముందే యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని ఆ శ్రమ అనేది రాకోకుండా. ఒకవేళ ఆయన చేయట్లేదు అనుకో, జనాలు అందరూ చూడరు, వాళ్ళు కూడా కూర్చోరు. ఇప్పుడు ఆయన చేసిన పనికి ప్రజలందరూ కూడా ఏం చేశారంట, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క శ్రమ, ఆ శోధన వాళ్ళ మీదకి రాకోకుండా దేవుడు
ఆప్ చేసి అంటే ఒక మార్పును దేవుడు ఇచ్చాడు. దేని మూలాన? ఒక ప్రార్థన మూలానే దేవుడు ఆ యొక్క శ్రమను రాకోకుండా ఆప్ చేశాడు. ప్రేమ దేవుడు, ఈరోజు నీకు కూడా ఏదైనా శ్రమ రాబోతుంది, లేకపోతే శ్రమలో ఉన్నావు, నువ్వు కన్నీరు కార్చు, దేవుని దగ్గర మొర్రపెట్టు, దేవుని దగ్గర కన్నీరు కార్చి అడిగితే దేవుడు ఆ శ్రమల నుంచి నేను విడిపిస్తాడు. ఆ శ్రమలు నీ దగ్గరికి రానుకోకుండా దేవుడు చేసేస్తాడు. ప్రేమ దేవుని మీద అందుకని యెహెజ్కేలు దేవుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగానే దేవుడు చక్కగా ఆ యెహెజ్కేలు అందరి ముందు అంగలారుస్తున్నాడంట. అది చూడడం ప్రజలంతా వెళ్ళి ఏమడుగుతున్నారంట, అయ్యా ఎందుకు చేస్తున్నావు ఇలాగా, ఎందుకు ఎంత కన్నీరు గారుస్తున్నావు, ఎంత ఏడుస్తున్నావు అంటే మన పట్టణం అంతా మనమంతా కూడా నాశనం అయిపోతున్నాం. కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలంటే మీరు కూడా అంగలార్చాలి, ప్రార్థన చేసుకోవాలి, కన్నీరు కార్చాలి దేవుని దగ్గర. అప్పుడు ఎలాంటి శ్రమ మన దగ్గరికి రాకుండా ఉంటుంది. మనమేమో శ్రమ వచ్చి బాధలు పడుతున్నా కూడా మనం ఇంకా ప్రార్థన చేసుకోం. అంటే ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. మనం శ్రమ రాకుండానే ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. మన శ్రమలు వచ్చి ఇబ్బందులు పడుతున్నా దేవునికి ఇంకా మన సమయం అనే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకో, కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో, కన్నీరు కార్చు, మొర్రపెట్టు. నీ కన్నీటిని దేవుడు అక్కడ లిఖించి ఉంచుతాడు. నీ కన్నీటి కూడా ఎక్కడ వేస్ట్ చేయడు. అర్థమవుతుందా? మన కన్నీరు ఎందుకు వస్తుంది, ఎంత విలువైందో తెలుసా? మన కన్నీరు చాలా విలువైంది ప్రేమ దేవుని మీద. మన కన్నీరు మనల్ని ఎవరో తిడితేనో లేకపోతే మనసు బాగా గాయమైతేనో పదపద్దాకలు వస్తుందా? రాదు. కొంతమంది ఉంటారు వాళ్ళు మరీ రాయి మనుషులు అనమాట. వాళ్ళు ఏమైనా కూడా వాళ్ళ కన్నీరు కనీసం కొంచెం కూడా రాదు. అందుకని దేవుడు రాతి మనసుని ఏం చేస్తాడు? దేవుడు మాంసం ముద్దగా మార్చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి నీ మనసు మాంసం ముద్దలో అయిపోవాలి. అటు విధంగా నువ్వు అయిపోవాలి ప్రేమ దేవుని బిడ్డ. దేవుని దగ్గర కన్నీరు కార్చాలి, అంగలార్చాలి. శ్రమ నీ దగ్గరికి రాకముందే నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి ప్రేమ దేవుని బిడ్డ. ఒకవేళ శ్రమలో ఉంటే ఇంకా ఎక్కువ సమయం నువ్వు గడపాలి. అప్పుడు దేవుడు ఆ శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఈ లోకంలో ఎవడు కూడా మనల్ని విడిపించేవాడు లేడు, ఎవడు సహాయం చేసేవాడు లేడు. కానీ ఒక దేవుడు మాత్రమే నీ బాధలు వింటాడు, నీ బాధలు చూస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. ఏదైనా చేయాలంటే ఆయనే చేయాలి, అంతే తప్ప ఎవ్వరు కూడా మనల్ని ఆదరించేవాడు ఉండరు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి శ్రమ నీ దగ్గరికి వస్తుంది అని నీకు ఏమైనా అనిపిస్తే వెంటనే నువ్వు ప్రార్థనలో కూర్చో. దేవా ఈ శ్రమ నా దగ్గర రాకోకుండా చెయ్యి అని నువ్వు ప్రార్థన చేయి. లేదు శ్రమలు ఆల్రెడీ ఉన్నావా, ఆ శ్రమలు పోవాలనే ఎక్కువ సమయం దేవునితో నువ్వు గడుపు ప్రేమ దేవుని బిడ్డ. అప్పుడు దేవుడు ఆయన మనసును మార్చుకొని చక్కగా నీకు ఎలాంటి హాని జరగకోకుండా దేవుడు నిన్ను కాపాడతాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడిన మాట, ముందుగానే నాశనం కాకముందే నువ్వు ప్రార్థనలో ఉండు. ఇప్పుడు నువ్వు కూడా ఏ శ్రమల్లో ఏ ఇబ్బందులు గుండా వెళ్ళకోకుండా నువ్వు కూడా ముందుగానే ఆలోచన చేసుకొని ప్రార్థనలో ఉండటం చాలా ఉత్తమం. ఆపద వచ్చిన తర్వాత అటు ఇటు పరిగెట్టినా ఏం ప్రయోజనం ఉండదు. నీకు శ్రమ రాకముందే దేవుని దగ్గర కూర్చో, ప్రార్థన చేసుకో. చక్కగా మంచిగా దేవుడు నీకు సహాయాన్ని అని ఏదైనా చేస్తాడు, ఎటు నుంచైనా సహాయం చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు ఆయన ముందుగానే ప్రార్థనలో, అంటే శ్రమ వస్తుంది అని అంటే నువ్వు ప్రార్థనలో ఉండమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎన్నికైనా శ్రమ ఉంటే, ఏదైనా బాధ అనిపిస్తే, లేకపోతే ఏదైనా శ్రమ నీకు సంభవించబోతుందని తెలిస్తే నువ్వు వెంటనే ప్రార్థనలో ఉండటం చాలా ఉత్తమం. నాకు కూడా చాలాసార్లు దేవుడు చూపించాడు కొన్ని విషయాలు. ఆపద రాకముందే నేనేం చేసేవాడిని, చూపించిన రోజే కూర్చునేవాడిని. ప్రభువా అలాంటి ఏమీ చేయదు, ఒకవేళ నీకు నేను వ్యతిరేకంగా ఏమైనా చేశానేమో దయతో క్షమించు ప్రభువా అని ప్రార్థనలో కూర్చుంటే అవేమి జరగకోకుండా దేవుడు ఆపుతాడు. ఎందుకంటే కాలగతులు ఆయన దగ్గరే ఉంటాయి. అర్థమవుతుందా? నీకు ఏది జరగాలన్నా ఏం అవ్వాలన్నా అవన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఆయన ఆపగలడు, అలాగే జరిగించగలడు ఏదైనా. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. ఆపద వస్తుందా, ఏదైనా శ్రమనికి సంభవించబోతుందా, ప్రార్థనలో కూర్చో, అంగలార్చు. లేదు ఆల్రెడీ నువ్వు సమస్యల్లో ఉన్నావా, ఆ సమస్యల గురించి నువ్వు ప్రార్థన చేయి. ఎక్కువ సమయం నువ్వు దేవుని దగ్గర ప్రార్థనలు చేయి, కన్నీరు కార్చు, దేవుని దగ్గర అంగలార్చు. అలా ఉంటే చక్కగా శ్రమలు అనేవి నీ దరి చేరకోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు.
మరి ఆయన బతిమలాడుకున్నాడు, ఎవరో అబ్రహాం బతిమలాడుకున్నాడు. అయినా కూడా దేవుడు 50 మంది 40 30 దాకా మాట్లాడాడు. 10 మంది ఉన్నారు, కాపాడతావా నీతిమంతులు అని అడిగితే దేవుడు ఇంకా మాట్లాడాల. అంటే ఇంకా అక్కడ లేరు. దేవునికి తెలియనిది ఏముందండి? నీ గురించి నాకు తెలియనిది ఏమైనా ఉందా? దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేరు. అందుకే సొదొమ గొమొర్రా మొత్తాన్ని దేవుడు ఎంత దేవుడు కోపం వస్తే అదంతా నాశనం చేశాడో తెలుసా? ఒక మొక్క కూడా అక్కడ మొలవదు ఇప్పటికీ. అంటే మనం ఊరకనే అట్లా వదిలేస్తే పిచ్చి మొక్కలు మొలిసిపోతాయి. అవునా? నువ్వు నాటవసరలా, దాన్ని పెట్టవసరలా, నీరు పోయే అవసరలా, కానీ మొక్కలు వచ్చేస్తాయి. కానీ ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా చిన్న మొక్క కూడా, అంటే అంతగా దేవుని కోపం ఉగ్రత ఆ ప్రాంతంలో వచ్చింది. కాబట్టి ఒక మొక్క కూడా, అంటే దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. ఏదైనా మనకు శ్రమ వస్తుంది, బాధ వస్తుందంటే మనం దేవుని దగ్గర కూర్చోవాలి. అది జరగకోకుండా ఆపాలంటే కేవలం ఆయన మట్టికే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నీ జీవితంలో ఏది జరగాలన్నా దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యాలి. కాబట్టి ఈరోజు శ్రమ వస్తే దేవుని దగ్గర కూర్చో, లేదా శ్రమల్లో ఉన్నావా దేవునితో ఇంకెక్కువ సమయం దేవునితో నువ్వు గడుపు. దేవుడు చక్కగా గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రేమన్ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ప్రేమన్ దేవుని బిడ్డ, యోహాను భక్తుడు ఆయన్ని ఏం చేశారంటే, అలా 200 ADలో ఆయన ఏం చేశారంటే, యోహాన్ని ఒక సలసల కాగే నూనెలో ఒక పెద్ద కళాయిలో ఏం చేశారంటే యోహాన్ని దాంట్లో పడాయాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకని? ఇక అపోస్తలులందరూ శిష్యులందరూ చనిపోయారు, ఒక యోహాను మాత్రమే బ్రతికున్నాడు. ఈ యోహాను కూడా చంపేస్తే ఇక సువార్త అంతమైపోద్ది. అందుకని రోమా చక్రవర్తి, ఆ రోజుల్లో ఉన్న రోమా చక్రవర్తి ఏం చేశాడంటే ఈ సెటప్ చేశాడు. ఒక పెద్ద కళాయిలో దాంట్లో నూనె వేసి దరిదాపు 2-3 గంటల కాగే ఆ నూనెలో యోహాన్ని అలా పడేయాలి. పడేస్తే ఏమైపోతారు? చికెన్ ఫ్రై అయిపోతారు. అవునా కదా? అంత సలసల కాగే నూనెలో అలా వేస్తే ఏమైపోతారండి? కాలి పూర్తి ఇంకా చనిపోతారు. ఇక అయితే మాట జ్ఞాపకం చేసుకోండి, యోహాన్ని అంట తీసుకొచ్చారు. ఆ సలసల కాగే నూనెలో పైనుంచి ఆయన అలాగా వదిలేరు. ఆయన కూడా భయపడిపోయాడు. కానీ ఆ నూనెలో ఎప్పుడైతే పడ్డాడో ఆయనకి ఏమనిపిస్తుందంట తెలుసా? చక్కగా మంచి చన్నెలలో ఆయన దింపినట్టుగా ఉందంట. ఆయనకి ఏమీ కావట్లేదు. అందరూ చూస్తున్నారు కానీ ఆ వింతను అలాగే చూస్తున్నారు. ఆయన అలాగే ఉంటే మళ్ళీ వెళ్ళి బొట్టులు ఆయన తీసుకుని బయటికి, అంటే ఆయనకి ఏమీ కాల, దేవుని కృపానికి తోడుగా ఉంది. ఎందుకో తెలుసా? ఆయన్ని తీసుకువెళ్ళి మళ్ళీ పద్మాసు దీవులో పెట్టేశారు. ఎందుకంటే ఈయనకి ఏం చేసినా ఏమవ్వదు, ఈ సువార్త మళ్ళీ వెళ్తానే ఉంటుందని ఎక్కడ తీసుకెళ్లారంట? ఒక దీవి, పద్మాసు దీవిలోకి తీసుకెళ్ళి ఆయన్ని పెట్టేశారు. ఎందుకనంటే దేవుడు ఇంకా ఆయన పని అవలా. దేవుని జీవితంలో ఒక చిత్తం ఏదైనా జరిగించాలని అంటే అది కంపల్సరిగా ఏది జరిగినా నువ్వు ఇంకా బతికే ఉంటావు. కాబట్టి యోహాన్ని తీసుకెళ్ళి ఆ పద్మాసు దీవులో పెట్టగానే ప్రకటన గ్రంథం రాబోయే రోజులు ఆ యొక్క దేవుని రాకడ గురించి ప్రతీది కూడా ఆయనకి తెలియచేసి అప్పుడు ఆయన చనిపోయాడు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, దేవుని చిత్తం ఇంకా నీ జీవితంలో ఉంది. నీకు ఎవరు ఏ హాని జరగాలన్నా ఏది కూడా జరగదు. ఒక్కసారి ఆయన తలుచుకుంటే ఏదైనా నీ జీవితంలో చేయగలడు. ప్రేమ యోహానికి ఎన్నో చంపాలని చూశారు, ఏమి కూడా ఆయనకి అవలా. ఆఖరికి ఆయన ఏనుగుతో కూడా తొక్కిచ్చారంట, అయినా కూడా ఆయనకి ఏం కూడా అవ్వాల. అంటే దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుడు చక్కగా ఆయన వాడుకోవాలని ఉంది. కాబట్టే దేవుడు ఆయన్ని కాపాడాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా జరగాలి అని అంటే అది దేవుడు ఓపెన్ చేస్తే దాన్ని ఇంకెవడు మూసేవాడు లేడు. ఆయన ద్వారం తెరిస్తే ఎవడు కూడా మూసేవాడు లేడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చక్కగా దేవుని జీవితంలో ఏది జరగాలనుకున్నా అది నీకు చేస్తాడు. కానీ మాట జ్ఞాపకం చేసుకో, శ్రమలు వస్తున్నాయి అని అంటే ముందుగానే నువ్వు ప్రార్థనలో ఉండు. ఒక 5 శ్రమలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ సమయం దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసుకో. కాబట్టి ఈరోజు యేసుకేలుతో దేవుడు అదే మాట చెప్తున్నాడు, నాశనం కాకముందే, శ్రమ నీ జీవితంలో రాకముందే నువ్వేం చేయాలంట? ప్రార్థన
చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి చక్కగా ఏం చేయాలంట, మనందరం శ్రమ రాకముందే, ఇబ్బందులు రాకముందే, ఏ అనారోగ్యం రాకముందే, లేకపోతే ఏ ప్రమాదం నీకు జరగకముందే నువ్వు దేవుని దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేయి. అనేక సార్లు మనం చచ్చి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నాం అక్కడ. చాలాసార్లు యాక్సిడెంట్స్ అవి ఇక చచ్చిపోతాం, ఆ సిచ్యువేషన్కి వెళ్ళి అది దేవుడు మనల్ని కాపాడతాడు ప్రేమ. అంటే నీ ద్వారా ఇంకా ఏదో దేవుడికి ఉపయోగం ఉంది, అర్థమవుతుందా? అందుకనే చాలాసార్లు మనం చనిపోయే స్థితికి వెళ్ళి కూడా దేవుడు మనల్ని మళ్ళీ తీసుకొచ్చేస్తాడు ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన మన కోసం ఆయన సమస్తాన్ని ఆయన ఏదైనా చేయగలడు ప్రేమ దేవుని బిడ్డ. కానీ జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుడు, నాశనం కాకముందే, ఏదైనా శ్రమ నీ జీవితంలో ఎంటర్ అవ్వకముందే నువ్వు చక్కగా ప్రార్థన చేసుకో, దేవుని దగ్గర కన్నీరు కాంచం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చూపించిన మాట ఆచూపడి వినుగాక. ఆమేన్. అందరూ మోకరి